హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా ఉగాది సందర్భంగా ఏపీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఈ జాబ్ క్యాలెండర్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 91 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 91 వేకెన్సీస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది మనకి ఆగస్ట్ 15న రాబోతుంది. సో మనం కన్సిడర్ చేస్తే దాదాపు 150 days ఉంది నోటిఫికేషన్ రావడానికి. బట్ ఎవరైతే గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము, ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలి, ఏ బుక్ లిస్ట్ ఫాలో అవ్వాలన్న వాళ్ళకి ఈ వీడియో అండి. ఈ వీడియోలో మనం ఏ బుక్స్ ఫాలో అవ్వాలని చెప్పి చూద్దాం. సో నార్మల్గా హిస్టరీ అనేది ప్రిలిమ్స్ పరంగాను మెయిన్స్ పరంగా వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి ప్రిలిమ్స్ ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో మనకి దాదాపు ఎంత కాదనుకున్నా కానీ ఒక పార్ట్ దాదాపు 30 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ మీద వస్తాయి. అదే మనకి మెయిన్స్కి వచ్చిన తర్వాత మెయిన్స్లో మనకి 2 parts, అంటే ఒకటి హిస్టరీ పార్ట్, ఇండియన్ హిస్టరీ పార్ట్ ఉంటుంది, సెకండ్ పార్ట్ ఏమో ఏపీ హిస్టరీ పార్ట్ ఉంటుంది. దీంట్లో రెండు కలిపి దాదాపు ఒక 20 క్వశ్చన్స్ వరకు హిస్టరీ మీద వస్తూ ఉంటాయి. సో ఇండియన్ హిస్టరీ యాజ్ ఎ హోల్ అంటే ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ మీద దాదాపు మనకి 20 క్వశ్చన్లు వస్తాయి. సో 20 క్వశ్చన్లు ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఇక్కడ చూద్దాము. సో నార్మల్గా ప్రిలిమ్స్లో మనకి ఎక్కువ ఫోకస్ అంతా ఇండియన్ హిస్టరీ మీద ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఫిలిమ్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలంటే మనము ఓల్డ్ ఎన్సీఆర్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ రావాలి. ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అంటే మనం ఏన్షియంట్ ఇండియాకి ఆర్ఎస్ శర్మ చదువుతాము, మిథివల్ ఇండియాకి హరిచంద్ర చదువుతాము, మోడర్న్ ఇండియాకి విపిన్ చంద్ర చదువుతాము. దీంతో పాటుగా మనము స్పెక్ట్రమ్ కూడా చదవాలి. సో ఇవి చదివినట్టయితే మనకి ఫిలిమ్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో దాంతో పాటుగా మళ్ళీ మెయిన్స్కి వచ్చినాక వీటితో పాటు ఇండియన్ హిస్టరీతో పాటు మనం ఏపీ హిస్టరీపై రఘునాథరావు చదువుతామండి. ఎందుకంటే గ్రూప్ 1లో హిస్టరీకి మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ కాబట్టి ఇలా చదవాలండి. దీంతో పాటు మనం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఫోకస్ చేసుకుంటూ రావాలి. మనము గ్రూప్ 1 మెయిన్స్లో హిస్టరీ పేపర్ చూసినట్టయితే మనకి దీంట్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి అంతా ఇండియన్ హిస్టరీ మీద ఉంటుంది. ఇండియన్ హిస్టరీ మీద 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయాలి. అలాగే ఏపీ హిస్టరీ మీద 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయాలి. అలాగే జోగ్రఫీ మీద 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ రాయాలి. సో మనకి దాదాపు 30 క్వశ్చన్స్ ఇస్తే 15 క్వశ్చన్స్ రాయాలి. ఎవ్రీ క్వశ్చన్కి చాయిస్ ఉంటుందండి. మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సో హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మీ ర్యాంక్ లేకపోతే మీరు మెయిన్స్ క్లియర్ చేయాలంటే హిస్టరీలో ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకుంటూ రావాలి. సో మన హిస్టరీ ఇక్కడ ఏ బుక్స్ ఫాలో అవ్వాలంటే ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఫాలో అవ్వాలి, స్పెక్ట్రమ్ ఫాలో అవ్వాలి, దాంతోపాటు ఏపీ హిస్టరీకి రఘునాథరావు బుక్ ఫాలో అవ్వాలి, దాంతోపాటు ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్. వీటితో పాటుగా ఇక్కడ శరత్ చంద్ర అకాడమీలో క్లాస్ నోట్స్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో దీని తర్వాత జాగ్రఫీ అనేది మనకి బోత్ ప్రిలిమ్స్లో వస్తుంది, మెయిన్స్లో కూడా ఉంటుంది. సో జాగ్రఫీకి ఏంటంటే సిమిలర్గా ఏవైతే ముందుసారి హిస్టరీలో ఏం మాట్లాడామో ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అట్లా ఫోకస్ చేసాము, అట్లానే ఇక్కడ ఎన్సీఆర్టీస్ కూడా ఫోకస్ చేయాలి. పర్టికులర్గా ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఒకటి, హ్యూమన్ జాగ్రఫీ, దీంతో పాటు జీసీ లియాంగ్ కూడా చదవాలి. ఇవన్నీ ప్రిలిమ్స్ వరకు పనికొస్తాయి. మెయిన్స్కి వచ్చినాక మనం ఆంధ్రప్రదేశ్ రీజనల్ జోగ్రఫీ తెలుగు అకాడమీ బుక్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం ఓన్లీ స్టాండర్డ్ బుక్స్నే ఫోకస్ చేస్తున్నాము. స్టాండర్డ్ బుక్స్ ఫోకస్ చేసినట్టయితే ఏవి మిస్ కావు. సో దీంతో పాటుగా మనం సోషల్ ఎకనామిక్ సర్వే కూడా చదవాలి. సోషల్ ఎకనామిక్ సర్వే కూడా మనం ఖచ్చితంగా చదవాలి. క్లాస్ రూమ్స్ నోట్స్ కూడా ఫాలో అయినట్లయితే మీరు ఏపీ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయొచ్చు అన్నమాట. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ మనం ఫిలిమ్స్లో జాగ్రఫీకి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమైనా వచ్చినట్లయితే దానికి మనం పరిపూర్ణ మ్యాగజైన్ ఉందండి. మంది పరిపూర్ణ మ్యాగజైన్ ఒకటి, గమ్య మ్యాగజైన్ ఫర్ ద ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్. ఈ రెండు ఫాలో అయినట్లయితే మనకి హోల్ జాగ్రఫీ సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో ఇప్పుడు మనం హిస్టరీ జాగ్రఫీ చూసాం కాబట్టి మెయిన్స్ వరకు పేపర్ 1 మొత్తం సిలబస్ కవర్ చేసాము. అంతేకాకుండా మనకి ఫిలిమ్స్లో మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ కలిపి ఒక పార్ట్లో వస్తుంది. ఎకనామిక్ పాలిటికల్ ఒక పార్ట్లో వస్తుంది కదా. సో అక్కడ కూడా మనం హిస్టరీ అండ్ జాగ్రఫీని కవర్ చేసాం, అంటే సగం పార్ట్ని కవర్ చేసాం అన్నమాట. తర్వాత
తర్వాత ఎకనామీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఎకనామీ అనేది డైనమిక్ అండ్ సిలబస్ కూడా వాస్ట్. ఎందుకంటే మన ఎకనామీలో మనం బోత్ ఇండియన్ ఎకనామీ ఫోకస్ చేయాలి అండ్ ఏపీ ఎకనామీ కూడా ఫోకస్ చేయాలి. అంతేకాకుండా ఏపీ ఎకనామీ వరకు ఒక స్టాండర్డ్ సోర్స్ అంటూ లేదు. సో వీ నీడ్ రిలై ఆన్ ద ఏపీ బడ్జెట్, సోషల్ ఎకనామిక్ సర్వే మీద ఎక్కువ రిలై అవుతూ రావాలి. అంతేకాకుండా ఏపీ బడ్జెట్ కూడా క్లియర్గా చదవాలి. అండ్ ఇండియన్ ఎకనామీ ఆల్రెడీ వాస్ట్ సిలబస్, అది ఆ సిలబస్ తో పాటుగా మనం ఎకనామిక్ సర్వే మీద కూడా ఫోకస్ చేసుకుంటూ రావాలి. వీటితో పాటుగా మనం శరత్ చంద్ర వాళ్ళు ఇచ్చే పరిపూర్ణ గమ్య మ్యాగజైన్స్ కవర్ చేసినట్లయితే విల్ బి అట్ ద అడ్వాంటేజ్. సో మనకి ఎకనామీకి మనము వివేక్ సింగ్ బుక్ ని రిఫర్ చేస్తున్నాము. దాంతోపాటు ఎకనామిక్ సర్వే ఇది ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఇండియన్ బడ్జెట్ తర్వాత ఈ ఏపీ ఎకనామిక్ క్లాస్ నోట్స్, శరత్ చంద్రలో క్లాస్ నోట్స్ ఇస్తారు, ఆ నోట్స్. దాంతో పాటుగా సోషల్ ఎకనామిక్ సర్వే మీద ఫోకస్ చేయాలి. ఈ సోషల్ ఎకనామిక్ సర్వే చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డైరెక్ట్ గా ఎకనామిక్ సర్వే, సోషల్ ఎకనామిక్ సర్వే నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఏపీ బడ్జెట్ కూడా క్లియర్ గా మనం చదవాలి. ఏపీ బడ్జెట్ కి సంబంధించి మనం వీడియో కూడా చేయడం జరిగింది, అది డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాము. దాని తర్వాత ఎకనామీ అనేది డైనమిక్ కాబట్టి మనం పరిపూర్ణ అండ్ గమ్య మ్యాగజైన్స్ ముందు చెప్పినట్లే అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కూడా ఎకనామీ మీద దాదాపు 30 క్వశ్చన్స్ వస్తాయండి. అంతేకాకుండా మెయిన్స్ లో పేపర్ అంతా ఇండియన్ ఎకనామీ అండ్ ఏపీ ఎకనామీ మీద ఉంటుంది. సో మీరు ఎంత బాగా ఎకనామీ ఫోకస్ చేసినట్లయితే మీకు ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఎకనామీ అనేది వెరీ హై స్కోరింగ్ సబ్జెక్ట్. దాని తర్వాత పాలిటీ అండి. సో లాస్ట్ ఇయర్ 2024లో పాలిటీలో పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి కొంచెం స్టాండర్డ్ పెంచి అడిగారు. సో అలా పెంచి అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే స్పెసిఫిక్ గా మన బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. ఆ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్, మన డెమోక్రటిక్ పాలిటిక్స్ ఇన్ ఇండియా 1 and 2, పొలిటికల్ థియరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్. సో ఈ బుక్స్ అన్ని ఎన్సీఆర్టీ స్టాండర్డ్ చదివినట్లయితే మీకు ఈజీ అవుతా ఉంటుంది. దాంతో పాటుగా నార్మల్ గా లక్ష్మీకాంత్ చదువుతాము. వీటితో పాటుగా మనం పేపర్ గ్రూప్ 1 మెయిన్స్ లో కవర్ చేయడానికి మనం ఖచ్చితంగా ఈ ఏఆర్సీ రిపోర్ట్ కూడా చదవాలండి. ఏఆర్సీ రిపోర్ట్ కూడా చదవాలి. అంతేకాకుండా మనకి పేపర్ 2లో అంటే మెయిన్స్ లో పేపర్ 2లో మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా వస్తుంది. సో దానికి మనము క్లాస్ నోట్ సరిపోతుంది. ఎందుకంటే అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్ కి స్పెసిఫిక్ గా బుక్ చదివి టైం అలాట్ చేయడం కన్నా క్లాస్ నోట్స్ ఫాలో అయితే యూ విల్ హ్యావ్ ఏ బెటర్ ఛాన్స్. దాని తర్వాత ఏఆర్సీ రిపోర్ట్ కూడా స్పెసిఫిక్ గా చదవాలి గవర్నెన్స్ పార్ట్ గురించి. అండ్ దెన్ సో ముందు చెప్పినట్టే ఇక్కడ కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కూడా ఫోకస్ చేసుకుంటూ రావాలి. బికాస్ ఆఫ్ ద డైనమిజం వీఆర్ సీయింగ్ ఇన్ ద మెయిన్స్ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ప్రిలిమ్స్ పేపర్. సో ఎథిక్స్కి వచ్చిన తర్వాత మనము డికే బాలాజీ బుక్ ఫాలో అవ్వాలి. అండ్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసి మనం నీరజ్ నచికేత, ఈ బుక్ అనేది స్టాండర్డ్ బుక్ అండి. ఇది ఫాలో అవుతూ మనం క్లాస్ నోట్స్ కూడా రెగ్యులర్ గా చేసినట్లయితే వీ హ్యావ్ ఏ బెటర్ ఛాన్స్. అంతేకాకుండా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సోషల్ ఎకనామిక్ సర్వే కూడా మనం ఖచ్చితంగా చదవాలి ఎన్విరాన్మెంట్ గురించి. ఎందుకంటే ఏమన్నా కొత్తగా నేషనల్ పార్క్ సంబంధించి కానీ ఏదైనా యానిమల్ సంబంధించి కానీ లేకపోతే ఫారెస్ట్ కవరేజ్ గురించి కానీ ఈ సోషల్ ఎకనామిక్ సర్వే మెన్షన్ చేస్తారు. అందు గురించి అని చెప్పేసి సోషల్ ఎకనామిక్ సర్వే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద ఎకనామీ, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎస్ఎన్టీ అండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద పాలిటీ. ఏదైనా కొత్త స్కీమ్స్ వచ్చినా కానీ మనకి ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వేలో పెడతా ఉంటారు. సో ఈ సోషల్ ఎకనామిక్ సర్వే మీద మీకు అంత పట్టున్నట్లయితే మీరు ఆన్సర్స్ అనేవి బాగా రాయగలరు. దీని తర్వాత మీకు ర్యాంక్, మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుందా రాదా, మీ నేమ్ లిస్ట్ లో ఉంటుందా, లేకపోతే మీ మంచి ర్యాంక్ వస్తుందా రాదా అని డిసైడ్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. లాస్ట్ ఇయర్స్ నుంచి ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో who is scoring more marks అంటే అబౌవ్ 90 కానీ 100 మార్క్స్ కానీ స్కోర్ చేసిన వాళ్ళందరి నేమ్స్ దాదాపు లిస్ట్లో ఉంటూ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం వాస్ట్ గా చదవాలి, క్వశ్చన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అందు గురించి మనం ఏంటంటే రవి అగ్రహారి నోట్స్ ఫాలో అవుతున్నాము. సో కరెంట్ ఈవెంట్స్ ని కవర్ చేయడం గురించి మనం పరిపూర్ణ గమ్య మ్యాగజైన్స్ విచ్ కవర్స్ బోత్ నేషనల్ అఫైర్స్ అండ్ ద రీజనల్ అఫైర్స్. సో చూసాం కదండి, ఇదంతా బుక్ లిస్ట్. ఈ బుక్ లిస్ట్ అనేది మీరు
సోర్సెస్ అని మినిమం గా పెట్టుకుని రెగ్యులర్ చదివినట్లయితే, అంతేకాకుండా కరెంట్ న్యూస్ పేపర్ చదువుతూ మన మ్యాగజైన్స్ అంతా పరిపూర్ణ గమ్యం ఫాలో అయినట్లయితే మీకు సిలబస్ అంతా మొత్తం కవర్ అవుతూ ఉంటుంది. సో శరత్చంద్ర వాళ్ళు నార్మల్ గా టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆన్సర్ రైటింగ్ సంబంధించి రెగ్యులర్ ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. సో ఫౌండేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఏపీపీఎస్సీ మెంటర్షిప్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోసం అయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.